హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతానికి ఏమేమి సామాన్లు కావాలో ముందుగా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానికోసం అయితే ఫస్ట్గా దీపారాధన చేసుకుంటాం కదా, దానికోసం కుందులు అలానే కలిసం పెట్టుకుంటే దానికోసం పైన అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా అయితే సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. అమ్మవారికి వేయడానికి కోసమని నేను ఒక దండను కూడా తీసుకున్నాను. కలసంలోకి మనం మామిడాకులను కూడా అయితే ఒక 5నైతే తీసి పెట్టుకోవాలి వేసుకోవడానికైతే. దాని తర్వాత అయితే కలసంలోకి నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి వాటిని కూడా పెట్టుకున్నాను. తర్వాత పండ్లు అనేది మీ ఆప్షన్ అనమాట, ఎన్నైనా తీసుకోవచ్చు. నేనైతే 2 రకాలు తీసుకున్నాను. ఇకైతే కలసాన్ని సిద్ధం చేసుకున్నాను. తర్వాత అయితే కొబ్బరికాయను కూడా సిద్ధం చేసుకున్నాను. దాని తర్వాత అక్షంత అలానే అమ్మవారి కలసం మీదకి వేసుకోవడానికి గాజులను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అక్షంతలు అనేవి ఆ రోజు ఎక్కువగా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగానే కలుపుకోవాలి. ఇకైతే దాని తర్వాత మనం కలశానికి కట్టుకోవడానికని తోరం ఉంటుంది కదా, అదైతే ఒక ఆకుని తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఒక దారానికైతే పసుపు పూసి పెట్టేసుకొని నేనైతే ముందుగానే కట్టయితే పెట్టుకున్నాను అనమాట, అప్పటికప్పటికే హడావిడి ఉండకుండా. ఇకైతే మనం కలశంలోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పసుపు పూసినటువంటి టెంకాయ, అలాగే బ్లౌజ్ పీస్, అలానే మనం అమ్మవారి కోసం అని చెప్పేసి నేనైతే పసుపు కొమ్ముని తీసుకొని థ్రెడ్ని తీసుకొని పసుపుని పూసేసి కట్టి పెట్టేసుకున్నాను. ముందుగానే పీఠం వేసుకుంటాం కదా అమ్మ కలశాన్ని ఉంచడం కోసమని బియ్యం అయితే తీసుకున్నాను. దాంతో పాటుగా 2 నిమ్మకాయల్ని అలానే విడిపూలను కూడా అయితే తీసుకున్నాను, మనం పూలు పెట్టి అలంకరించుకోవడానికి అని. ఇకైతే దాంతోపాటు కట్టి పెట్టినట్టు బంతిపూల మాలను కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇక దక్షిణ పెడతాం కదా మనం అలా తాంబూలం అని, దానికోసమని పసుపు కుంకుమ అలానే దక్షిణ కోసమని కాయిన్స్ అయితే తీసుకున్నాను. ఆకు ఒక్క కాయిన్ పసుపు కుంకుమ అనేది దక్షిణగా అట్లా పెడతారు కదా, సో దానికోసం అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇకైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదేనండి తోరము. అది కలశానికైతే మనం కట్టుకోవాలి. ఆకుకైతే మనం ఆల్రెడీ పసుపు పూసినటువంటి దారంతో అయితే కట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనం కలశానికైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే కట్టుకోవాలన్నమాట. సో చూశారు కదా, నేనైతే తోరాన్ని అయితే కట్టేసుకున్నాను. అంతేకాకుండా వీటితో పాటు ఆవు నెయ్యి అలానే దీపారాజన చేసుకోవడానికి ఒత్తులని అలానే దాంతోపాటు మనం కడ్డీలు ఉంటాయి కదా వెలిగించుకోవడానికి అని చెప్పేసి ఒక 4 కడ్డీలను కూడా అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత హారతి ఇవ్వడానికి కర్పూరం బిళ్ళలు అనేది కూడా అవసరం అవుతుంది. సో దానికోసం అయితే నేను ఒక 5 కర్పూరం బిళ్ళలను అయితే తీసి అయితే ముందుగా అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూసుకున్నారు కదా, ఇవైతే పూజా సామాగ్రి అనమాట. ఇకైతే ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ పీఠానికి ముందుగా నేనైతే పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నా దగ్గర చిన్న పీట లేదు, అందుకే పెద్దదే తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో చూశారు కదా, ఇవన్నీ అయితే సరిపోతుందన్నమాట పూజ చేసుకోవడానికైతే. ఇక్కడ నేనైతే ముందు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు మనం వెతుక్కోకుండా ఈజీగా ఉండడం కోసం ఈ బ్లౌజ్ పీస్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో చేసి అయితే పెట్టేశాను అనమాట. దాంట్లో చూసి అయితే మీరు ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీ. ఇకైతే బ్లౌజ్ పీస్ అనేది కూడా అయిపోయిన తర్వాత నేనైతే దండనైతే తీసుకున్నాను అమ్మవారికి వేయడానికని. ఏ దండనైనా పర్లేదన్నమాట. కలశం పైన పెడతాం కదా కొబ్బరికాయని, దానికైతే బాగా శుభ్రం చేసుకొని ఇట్లయితే పసుపు పూసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకి అప్పటికప్పటికి పని చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. సో అంతే అండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.